అగ్రరాజ్యం అమెరికాలో ఆ మధ్య ఒక సంచలన అంశం తెరపైకొచ్చింది. సంచలనం అనగానే అందరికీ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుర్తుకొస్తారు. కానీ ఇది ఆయనకు సంబంధించింది ఎంత మాత్రం కాదు. గత 2 దశాబ్దాలుగా కనిపిస్తున్న మార్పు గురించిన అంశం. అదేంటో కాదు, అమెరికాలో క్రిస్టియానిటీ మతం పట్ల అక్కడి జనాల్లో విశ్వాసం సడలుతోంది. ఇది ఆ సర్వేల్లో వెల్లడైన అంశం. వినడానికి విచిత్రంగా ఉన్న క్రిస్టియన్ల దేశంలో క్రమంగా క్రిస్టియానిటీ తగ్గిపోతోంది. ప్రతిష్టాత్మక సంస్థలు జరిపిన అధ్యయనాల వల్ల అది స్పష్టంగా రుజువైంది. వారి సర్వేల్లో మతం అనేది తమకు చాలా ముఖ్యమని 2023 సంవత్సరంలో కేవలం 39% మంది అభిప్రాయపడ్డారని వెల్లడైంది. అదే 1998లో అయితే ఈ శాతం 62గా ఉందని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన సర్వేలో తెలిపింది. చికాగో యూనివర్సిటీలో దాదాపు 1000 మంది అమెరికన్లపై వాల్ స్ట్రీట్ జర్నల్, NROCలు సంయుక్తంగా ఒక సర్వే నిర్వహించాయి. మతం ప్రాముఖ్యతతో పాటు వివిధ విలువలు అమెరికన్లకు ఎంత కీలకమైనవో ఈ సర్వేలో తెలుసుకునే ప్రయత్నం చేశారు అధ్యయనకర్తలు. 1988 నుంచి 2012 వరకు ప్రపంచ జనాభాలో కేవలం 2 నుంచి 3% మంది నాస్తికులు ఉన్నారని NORC డేటా తెలిపింది. కానీ 2021 నాటికి ఈ సంఖ్య జనాభాలో 7%కి పెరిగింది. తామెన్నడూ మతపరమైన కార్యక్రమాలకు హాజరు కాలేదని 1988లో 17% మంది అమెరికన్లు చెప్పారు. ఇక 2021లో ఆ సంఖ్య 31%కి పెరిగింది. అమెరికాలో ప్రతి ఏటా 6 నుంచి 10,000 దాకా చర్చిలు మూతపడుతున్నాయి. వాటిని తిరిగి అపార్ట్మెంట్లుగా, లాండ్రీలుగా, స్కేటింగ్ పార్కులుగా మారుస్తున్నారు. మరే ఉపయోగం లేనప్పుడు మొత్తంగా కూలగొట్టేస్తున్నారట. దీనికి కారణాలు తెలుసుకునే ప్రయత్నం సర్వే ద్వారా జరిగింది. నిజానికి అమెరికాలో క్రైస్తవ మతస్థులు నానాటికి తగ్గిపోతున్నారు. నాస్తికులు, ఏ మతం స్వీకరించిన వాళ్ళ సంఖ్య అక్కడ క్రమంగా పెరిగిపోతూ వస్తోంది. ఈ విషయాన్ని ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన అధ్యయనం ద్వారా తేలింది. ఆ స్టడీ ప్రకారం చూస్తే అమెరికాలో 29% మంది యువత ఏ మతానికి చెందని వారుగా ఉన్నారు. గడిచిన 14 ఏళ్లలో ఇది 16% పెరిగినట్లుగా సర్వే చెబుతోంది. శతాబ్దాలుగా అమెరికాలో శక్తివంతమైన, సాంప్రదాయమైన క్రైస్తవ మతస్థులు ఉండేవారు. అయితే అక్కడ ఇప్పటికీ క్రైస్తవమే ఆధిపత్యంలో ఉన్న ఆ మతాన్ని వీడుతున్న వారి సంఖ్య మాత్రం క్రమంగా పెరుగుతోంది. అనూహ్య రీతిలో క్రైస్తవ మతం క్షీణిస్తున్నట్లుగా ప్యూ తన నివేదికలో చెప్పింది. 2007లో సుమారు 78% మంది అమెరికా యువత తాము క్రైస్తవులని చెప్పుకున్నారు. కానీ ఆ సంఖ్య 63%కి పడిపోయింది. అమెరికాలో ఏ మతస్థులున్నారో తెలుసుకునేందుకు 2007లో ప్యూ రీసెర్చ్ సంస్థ తొలిసారి స్టడీ చేపట్టింది. నాస్తికులు అని చెప్పుకునే వాళ్ళు, ఏ మతంతో సంబంధం లేదని చెప్పేవారి డేటా కూడా ఆ స్టడీలో పొందుపరిచారు. అయితే గతంలో 5గురిలో 1 మాత్రమే వేరుగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య తగ్గింది. ఇప్పుడు 2లో 1 వేరన్న విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. అయితే ఈ స్టడీలో పరిశోధకులు క్రిస్టియానిటీ ఎందుకు తగ్గుతుందన్నది స్పష్టం చేయలేకపోయారు. పశ్చిమ దేశాల్లో ఎక్కువ శాతం క్రైస్తవ మతం ప్రాబల్యాన్ని కోల్పోతున్నట్లుగా అంచనా వేస్తున్నారు. 2019 సర్వేలో ఎక్కువ శాతం యువత మాత్రమే తాము ఏ మతానికి చెందమని చెప్పినట్లు తెలిసింది. మతాన్ని వీడుతున్న వారిలో ఎక్కువగా ప్రొటెస్టెంట్ క్రైస్తవులు ఉన్నారని, క్యాథలిక్ క్రైస్తవుల్లో పెద్దగా మార్పేమీ లేదని స్టడీలో తేల్చారు. 4,000 మందిని సర్వే చేసిన తర్వాత ఆ ఫలితాలను రిలీజ్ చేశారు. సో ఈ 2 సర్వేల ఫలితాలు ఒకటే చెబుతున్నాయి: క్రిస్టియానిటీ పట్ల నేటి తరం విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఈ పరిస్థితి ఒక్క అమెరికాలోనే కాదు, ఇతర పశ్చిమ దేశాల్లోనూ కొనసాగుతుందని చెబుతున్నారు. నిజానికి ఇది చాలా గణనీయమైన మార్పుగానే చూస్తున్నారు. చాలా ప్రాముఖ్యం, విశేషమున్న పరిణామంగానే చెప్పుకోవాలి. మతం పట్ల విశ్వాసం, మతానుసరణ పట్ల యువత అనాసక్తత వేగంగా పెరిగిపోతూ వస్తోంది. అయితే ఈ సర్వే కేవలం ఒక 1000 మంది అమెరికన్లపై జరిగిందే అవ్వచ్చు. కానీ అన్నం ఉడికిందని తెలియాలంటే ఒక్క మెతుకును పట్టి చూసినా తెలిసిపోతుంది కదా. మొత్తానికి ఈ సర్వేల ద్వారా అమెరికా లాంటి అగ్రరాజ్యంలో మతం విషయంలో వస్తున్న పెద్ద మార్పును సూచిస్తోంది. క్రిస్టియానిటీ గురించిన పలు విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇప్పటికీ ప్రపంచంలో క్రిస్టియన్ మతస్థులే మెజారిటీ పక్షంగా ఉన్నారు. అలాంటిదిలా తగ్గిపోతుండడం ఇస్లాం మతం పుంజుకుంటున్నారని గుర్తించారు. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో అప్పటి రోమన్ సామ్రాజ్యంలో భాగమైన తూర్పు మధ్యధరా ప్రాంతంలో క్రైస్తవం ఉద్భవించిందని చరిత్ర చెబుతోంది. దేవుడి కుమారుడిగా క్రైస్తవులు విశ్వసించే జీసస్ క్రీస్తు పూర్వం 4లో జన్మించాడని నమ్ముతున్నారు. ఆయన తన 30 సంవత్సరాల వయసులో ప్రపంచానికి ప్రేమ, క్షమాపణ, విమోచన సందేశాన్ని బోధించి అద్భుతాలు చేశారని అంటారు. రోగులకు వైద్యం చేయడం, ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వడం వంటివి పెద్ద సంఖ్యలో అనుచరులను ఆకర్షించాయి. మత పెద్దల వ్యతిరేకతను రేకెత్తించాయి. దాంతో దైవ దూషణ అనే అబద్ధపు ఆరోపణలతో ఉరిశిక్ష కోసం రోమన్ అధికారులకు అప్పగించారు.
యేసు మరణం తర్వాత శిష్యులుగా పిలువబడే అతని అనుచరులు అతని సందేశాన్ని వ్యాప్తి చేయడం కొనసాగించారు. మరియు కొన్ని దశాబ్దాలలో క్రైస్తవ మతం రోమన్ సామ్రాజ్యం సహా ప్రపంచమంతటా వ్యాపించింది. క్రైస్తవులు 3 వ్యక్తులు కలబోసుకున్న దేవుడిని నమ్ముతారు. తండ్రి, కుమారుడు, పవిత్రాత్మ సిద్ధాంతాన్ని త్రిత్వం అంటారు. యేసు దేవుని కుమారుడని, మానవుడిగా మారి మన మధ్య జీవించాడని, పాపం, మరణం నుంచి మానవాళిని రక్షించడానికి ఆయన సిలువుపై జరిపిన శిక్ష ద్వారా మరణించాడని క్రైస్తవులు నమ్ముతారు. క్రైస్తవ విశ్వాసాలకు, బోధనలకు బైబిల్ ప్రాథమిక మూలంగా ఉంటుంది. ఇది 2 భాగాలుగా కలిగి ఉంటుంది. యూదుల గ్రంథాలను కలిగి ఉన్న పాత నిబంధన, ప్రారంభ క్రైస్తవుల రచనలను కలిగిన కొత్త నిబంధన. సాధారణంగా చర్చిలో లేదా ఇతర మతపరమైన భవనాలలో ఆరాధన జరుగుతూ ఉంటుంది. కీర్తనలు పాడడం, బైబిల్ నుండి చదవడం, పాస్టర్ ఉపన్యాసం వినడం వంటివి జరుగుతూ ఉంటాయి. క్రైస్తవులు ప్రార్థనని బాగా విశ్వసిస్తూ ఉంటారు. క్రైస్తవ జీవితంలో ప్రార్థన అతి ముఖ్యమైన భాగంగా ఉంటుంది. క్రైస్తవులు ఇతరులకు సహాయం చేయడం, ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వడం, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడం, ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రభావితమైన వారికి సహాయం చేయడం వంటి స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, అమెరికాలో ప్రతి సంవత్సరం 6 నుంచి 10,000 ప్రార్థనా మందిరాలను కూల్చేస్తున్నారంటే అతి విస్మయం కలిగించేదిగానే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు అమెరికా నుంచే నిధులు ప్రవహిస్తుంటాయి. క్రిస్టియానిటీ ప్రచారం కోసం ఇతర మతస్థులను క్రిస్టియన్లుగా మార్చడం, మత వ్యాప్తి గురించి బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నారు. భారతదేశం, ఆఫ్రికా మారుమూల పల్లెల్లో చర్చిలు పుట్టగడుగులా వెలుస్తుంటాయి. అక్కడి ప్రజలకు వైద్యం, చదువుల విషయంలో సహాయం చేస్తూ జనంలో కలిసిపోయి వారితో మత మార్పిడి చేస్తూ ఉంటారు. అలాంటిది అమెరికాలోనే క్రిస్టియానిటీ పట్ల ఆసక్తి కోల్పోతున్నారంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అమెరికాతో నిత్యం పోటీపడే చైనాలో మతం పట్ల పాలకులకు అంతగా పట్టింపులు ఉండవు. ఆ కారణంగా అక్కడ బౌద్ధ మతం కూడా పెద్దగా వ్యాప్తికి నోచుకోవడం లేదు. తూర్పు దేశాలలో కూడా నాస్తికత్వం జాడలు పెరిగిపోతున్నాయి. ఎటొచ్చి ప్రపంచంలో ఇస్లాం మాత్రమే విపరీతంగా వ్యాపిస్తూ వస్తోంది. ఏ మాత్రం తగ్గడం లేదు. షియా సున్నీల ఘర్షణ కొంతవరకు ఆ మతంలో అశాంతికి దారితీస్తున్న స్థూలంగా ఇస్లాం మత వ్యాప్తి ఏ మాత్రం తగ్గడం లేదు. ఒకసారి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రధాన మతాల వివరాలను చూస్తే క్రిస్టియన్లు 220 కోట్లు, ముస్లింలు 160 కోట్లు ఉండగా మతం అక్కర్లేదని వాదించే వాళ్ళు 110 కోట్లకు పెరిగారని సమాచారం. అంటే 16.3% మంది తమకు అసలు మతంతో అవసరమే లేదని చెబుతున్నారు. ఇక హిందూ మతం విషయానికి వస్తే 100 కోట్లు, బౌద్ధులు 50 కోట్ల వరకు ఉన్నారని అంచనాలున్నాయి. ఏ మతస్థులు ఎందరూ అనే లెక్కల కన్నా నాస్తికులు, మతం అంటే ఆసక్తి లేని వాళ్ళు, మత కార్యక్రమాలలో పాలు పంచుకొని వాళ్ళ సంఖ్య మాత్రం వేగంగా పెరుగుతోంది. అయితే రాజకీయ రంగంలో మతం చాలా ప్రాముఖ్యత వహిస్తోంది. మతస్థులను అడ్డుకోవడానికి రాజకీయ నాయకులు వారికి అండగా ఉంటూ ఓట్ల కోసం నానా కష్టాలు పడుతూ ఉంటారు. అయితే జనంలో వస్తున్న మార్పు ఇలాగే కొనసాగితే నిజంగానే ప్రపంచం నుంచి మతం అన్నది ఏనాటికైనా మాయమవుతుందా అంటే ఆలోచించాల్సిన విషయంగానే చెబుతున్నారు విశ్లేషకులు.